సార్ చెప్పండి సార్, ఏం పేరు సార్ మీ పేరు? సార్ నా పేరు యాదవ నరసింహ. వాయిస్ నా పేరు యాదవ నరసింహ సార్. ఓకే, ఏ ఊరండి? ఐఎమ్ బిలాంగ్స్ టు కడప డిస్ట్రిక్ట్ బద్వేల్ సార్. ఓకే, ఇక్కడ నేను మా పోస్ట్ మాస్టర్గా మంత్రాలయంలో పనిచేసి రిటైర్డ్ అయ్యాను సార్. ఎమ్మెల్యే రిటైర్డ్ అయ్యాను. ఎమ్మెనూరు కర్నూలు జిల్లా సార్. ఎమ్మెల్యే కర్నూలు జిల్లా మంత్రాలయంలో పోస్ట్ మాస్టర్ మంత్రాలయంలో చేస్తూ ఎమ్మెల్యేలో చేసి ఎమ్మెల్యేలో రిటైర్డ్ అయ్యాను సార్. మీ వయసు ఎంత అండి ఇప్పుడు? ఇప్పుడు నా వయసు వచ్చేసి 59 సార్. 59. సో డయాబెటీస్ ఎప్పటి నుంచి ఉంది మీకు? షుగర్ వ్యాధి సార్ డయాబెటీస్ వచ్చేసి నేను చూయించుకోవడం అంటూ జరిగింది సార్. ఒక 6 నెలలు అట్లా జరిగింది సార్. ఎంత కాళ్ళు గీళ్ళు లాగుతూ ఉంటే ఏదో చూయించుకుందామని పోతే, లేదండి మీకు ఇప్పటికే దాదాపు 4 సంవత్సరాలకి ఉంది అట్లా అని చెప్పడంతో చూయించుకున్నాను సార్. అయితే అప్పుడు నా షుగర్ లెవెల్స్ వచ్చేసి చాలా ఎక్కువ ఉన్నాయి సార్. ఓకే, సరే ఇప్పుడు వచ్చేసి ఎంత సార్, ఇది తినకముందు వచ్చేసి 285 ఉంది సార్. 285 ఫాస్టింగ్లో. ఓకే, తిన్న తర్వాత వచ్చేసి 343 పాయింట్లు ఉన్నాయి. 343 పోస్ట్ లంచ్ ఉన్నాయి సార్. ఓకే, సరే ఆ మాట అనే లోపల నేను అమాంతంగా ఇంకా హైదరాబాద్కి వెళ్ళిపోయి దాదాపు ఒక 25 డేస్ హైదరాబాద్లో ఉన్నాను సార్. ఓకే, అక్కడ మంచి కార్పొరేట్ హాస్పిటల్స్లో చూయించుకున్నాను సార్. అక్కడ పేరు ఉన్నట్టు మంచి వాళ్ళు వీళ్ళు చెప్పింది అక్కడ బాగుంటుంది, ఎక్కడైతే చెప్పారో చెప్పిన చోట మంచి కాస్ట్ హాస్పిటల్స్లో చూయించుకున్నాను సార్. ఓకే, ఆ తర్వాత గ్రాడ్యువల్గా కాస్త తగ్గుముఖం పడుతూ వచ్చింది సార్. ఓకే, సరే మళ్ళీ సెకండ్ టైం ఏం చేశానంటే సార్, ఇంకా హైదరాబాద్కి అంత దూరం పోవడం ఎందుకని అక్కడ డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు, మీరు ఎందుకు సార్ ఇంత దూరం వస్తారు, మీ కర్నూలులో పెద్ద ఊరు కదా మీరు అక్కడ చూయించుకోవచ్చు అట్లా అంటే, నెక్స్ట్ కర్నూలులో కూడా ఇక్కడ కూడా కొంతమంది పలానా వాళ్ళు చాలా బాగా చూస్తారు అనే చోట బాగా ఐడెంటిఫై చేసేటట్టు చూయించుకున్నాను. ఓకే, అంటే డయాబెటిస్ ఓన్లీ డయాబెటిస్ట్ స్పెషలిస్ట్ దగ్గరే చూయించుకున్నాను. ఓకే, అయిన తర్వాత ఇక్కడ చూయించుకున్న తర్వాత ఏమైందంటే సార్, ఆ ప్రీవియస్లో నేను హైదరాబాద్లో చూయించుకున్న దానికంటే ఇక్కడ ఈ మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ రైజ్ పెరిగిపోయింది సార్. నాకు షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయినాయి సార్. ఎంత వచ్చినాయి సార్ అప్పుడు వచ్చేసి నాకు 203, 285 వరకు వచ్చింది. అంటే తగ్గిపోతూ వచ్చింది సార్. లాస్ట్కు 117, 180 వరకు వచ్చింది, మళ్ళీ అమాంతంగా పెరిగిపోయింది సార్. ఓకే, అంటే ఈ టాబ్లెట్స్ వాడుతూ. ఓకే, సరే అని చెప్పేసి నేను అదే ఫేస్బుక్లో వచ్చేసి గద్వాల ఎవరో రెడ్డి ఆ అబ్బాయి పెట్టిన మా తాతగారు 20 సంవత్సరాలు నుంచి ఉన్నాడు, రిటైర్డ్ హెడ్ మాస్టరు. ఈ విధంగా మా తాత ఇప్పుడు చాలా బాగున్నాడు. ఆయన వచ్చేసి నందికొట్కూరులో వెంకటరెడ్డి గారి మెడిసిన్ వాడినప్పటి నుంచి చాలా బాగుందని ఫేస్బుక్లో చూశాను సార్. ఓకే, సరే అని చెప్పేసి నేను వెంటనే సార్కు ఫోన్ చేసి కాల్ చేసి మాట్లాడాను. ఏం సార్ నాకు ఎవరండి డాక్టర్ వచ్చేసి వెంకటరెడ్డి గారు సార్. ఆయుర్వేదం డాక్టర్, అనువంశిక ఆయుర్వేదం. ఓకే, వెంకటేశ్వర రెడ్డి గారు సార్. ఎక్కడండి ఆయన నందికొట్కూరు సార్. ఓకే, ఆయనతో ఫోన్ చేసి మాట్లాడాను సార్. సరే నాకు నందికొట్కూరు చాలా దూరమేం కాదు సార్, నేను ఒకసారి మీ దగ్గరికి రావాలనుకున్నాను సార్ అట్లా అంటే, సరే ఆయన ఉండేసి ఎందుకంటే మీరు రావాల్సిన అవసరం కూడా లేదండి, మీరు నా దగ్గర రాకముందు ఒక్కరోజు మీరు షుగర్స్ లెవెల్స్ చెక్ చేసుకొని నాకు ఫోన్లో కూడా చెప్పండి, మీకు వెంటనే టపాల్లో నేను బై పోస్ట్ మెడిసిన్ పంపిస్తాను, కొరియర్లో పంపిస్తాను. ఓకే, సరే అన్నగానే ఇంకా నెక్స్ట్ డే చేయించుకున్నాను సార్. అప్పుడు సార్ దగ్గర నేను బిఫోర్ ట్రీట్మెంట్ చేయించుకున్న నాటికి తినకముందు 203, తినే తర్వాత 285 ఉంది సార్. మీరు ఈ వెంకటేశ్వర రెడ్డి గారి మెడిసిన్ వాడడం స్టార్ట్ చేయక ముందు ఫాస్టింగ్ ఎంత అన్నారు? ఫాస్ట్ వచ్చేసి 203. ఓకే, ఆ తర్వాత 285 వచ్చింది. రిపోర్ట్స్ ఉన్నాయండి మీ దగ్గర? అవి ఉన్నాయి సార్. ఓకే, 203 తినకముందు సార్ 285. డేట్ ఎప్పుడండి అది? 22/2 ఫిబ్రవరి 16. ఓకే, దాంతోపాటు షుగర్ కూడా సార్ అప్పుడు వచ్చేసి యూరిన్లో సార్ ఫాస్టింగ్లో నీళ్ళు వచ్చింది, తర్వాత వచ్చేసి 2+ వచ్చింది సార్. ఓకే, సో ఇప్పుడు నేను వచ్చేసి 22 టెస్ట్ చేయించాను సార్. సార్ మెడిసిన్ వాడడం మొదలుపెట్టాను సార్. ఓకే, సార్ మెడిసిన్ మొదలుపెట్టిన మళ్ళీ ఒక 6 రోజుల తర్వాత 7వ రోజు టెస్ట్ చేయించుకున్నాను సార్ మళ్ళీ. ఓకే, అప్పుడు వచ్చేసి సార్ నాకు తినకముందు 119, తిన్న తర్వాత 151 వచ్చేసింది సార్. ఎంత అన్నారు? ఫాస్టింగ్ లో 119, తిన్న తర్వాత వచ్చేసి 151 వచ్చేసింది. ఎన్ని రోజుల తర్వాత అండి? 6 రోజుల తర్వాత సార్. 6 రోజులు మీరు వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గర మెడిసిన్ వాడిన తర్వాత నార్మల్ అయిపోయింది సార్. 119 ఫాస్టింగ్ లో 151 తిన్న తర్వాత వచ్చింది సార్.
ఓకే అండి. దాని తర్వాత ఏం చేశారు? దాని తర్వాత వచ్చేసి సార్ నేను సార్కు చెప్పకుండా వితౌట్ హిజ్ నోటీసు నేను మందులు మానేశాను సార్. ఏది మీరు వాడుతున్న అలోపతి మెడిసిన్ మానేసి సార్ ఇచ్చిన మెడిసిన్ వాడడం మొదలు పెట్టేశాను సార్. ఓకే. మళ్ళీ జస్ట్ 6 days తర్వాత నేను చేయించుకుంటే తినకముందు 166, తిన్న తర్వాత 204 వచ్చింది సార్. 166 204 వచ్చింది సార్. అంటే ఇక్కడ మీరు టాబ్లెట్స్ మానేయటం వల్ల మళ్ళీ కొద్ది లెవెల్స్ పెరిగి ఉన్నాయి. అవును సార్. సో అంతకుముందు ఏంటంటే మీకు 200 ఎంత అన్నారు ఫాస్టింగ్? ఫస్ట్ 204. అవును సార్. ఫాస్టింగ్లో వచ్చేసి 203. ఓకే. 203 ఇప్పుడు 166 వచ్చింది సార్. సో ఇక్కడ 285 ఉన్నది, 285 ఉన్నది, 204 వచ్చింది సార్. 4 వచ్చింది. సో ఇప్పుడు మీరు వారం రోజులు వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గర మెడిసిన్ వాడి 6 రోజులు వాడిన తర్వాత టాబ్లెట్స్ మానేసిన తర్వాత ఇది వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఏం జరిగిందండి? ఆ తర్వాత మళ్ళీ సార్కి ఫోన్ చేసి నేను చెప్పాను సార్, ఇట్లా నేను మెడిసిన్ మానేసినాను సార్. అట్లా అంటే మీరు తొందరపడినారండి, ఎందుకు మానేసినారు, ఇంకా కాస్త కంటిన్యూ చేస్తే బాగుండిండు. సరే ఎట్లా చేశారు కదా, ఇంకా నెక్స్ట్ వీక్ ఒకసారి చూద్దాము, మీరు వితౌట్ మెడిసిన్తో ఇట్లే కంటిన్యూ చేయండి అని చెప్పారు సార్. ఓకే సార్. మళ్ళీ సేమ్ విత్ ఇన్ వీక్ డేస్ మళ్ళీ 6 రోజులే గ్యాప్ ఇచ్చాను సార్. 7వ రోజు టెస్ట్ చేయించాను. ఓకే. 7వ రోజు వచ్చేసి మళ్ళీ 113 తినకముందు లేదు సార్ ఇదే. ఆ తర్వాత సార్ ఇదే సార్. ఓకే. 113 తినకముందు వచ్చింది సార్. తిన్న తర్వాత 116 వచ్చింది సార్. ఇది కూడా వితౌట్ అలోపతి మెడిసిన్. 113, 216 వచ్చింది సార్. సో ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ నార్మల్ ఉన్నట్టే కదండి? నార్మల్ సార్. నార్మల్ 113, 216. ఓకే. దగ్గర నార్మల్ ఉన్నాయి. సో ఇప్పుడు మీ టాబ్లెట్స్ వాడటం లేదు? వాడడం లేదు. అలోపతి టాబ్లెట్ మానేశారు? లేదు సార్, టోటల్గా ఇదే వాడుతున్నాను. ఓకే. దాంతోపాటు సార్ ఇది నా ఎక్స్పీరియన్స్ ఏమంటే సార్, ఇది వాడిన తర్వాత నా అనుభవము, ఓకే, కాళ్ళు నొప్పులు చాలా ఎక్కువ ఉండేవి సార్. ఓకే. కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ టోటల్గా బాగా తగ్గిపోయినాయి సార్. ఓకే. అది కాళ్ళు నొప్పులు అంటే కూడా సార్ తిరిగి వచ్చిన నొప్పులు కదా సార్, బాడీ ఇంటర్నల్గా ఉంటుంది సార్ నొప్పి. అది ఒక విధమైన బర్నింగ్ సెన్స్ అనమాట, కాలినట్లు ఉంటుంది. సో అవన్నీ తగ్గిపోయినాయి సార్. ఓకే. నెంబర్ 2 నేను గమనించింది ఏమంటే యూరిన్ నాకు పదే వస్తూ ఉంది సార్. ఓకే. యూరిన్ అంటే ఇప్పుడు బాగా తగ్గిపోయింది సార్. అంటే నార్మల్ మనిషికి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రాత్రి నిద్రలో ఎక్కువ మూత్రానికి పోయేవాడిని సార్. ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు నార్మల్ స్టేజ్లో ఉన్నాను. తర్వాత యూరిన్కి పోతే బర్నింగ్ సెన్సెన్స్ ఉంది సార్. అది పూర్తిగా తగ్గిపోయింది. ఓకే. ఇప్పుడు అది కాదని చెప్పి సార్ నాకు వచ్చేసి నేను కొద్దిగా మనిషి ఫ్యాట్గా ఉన్నాను సార్ బాగా. ఓకే. ఈ మధ్య కాలంలో నేను కొద్దిగా బాగా ఫ్యాట్ తగ్గిపోయాను సార్ ఈ మెడిసిన్. ఎందుకంటే ఇప్పుడు నేను వేరే వాడడం లేదు కాబట్టి కేవలం ఇదే వాడుతున్నందుకు నాకు దీనివల్లనే ఇవన్నీ జరిగినాయని నేను అవగాహన నమ్ముతున్నాను. ఎందుకంటే బాగా ఫ్యాట్ తగ్గిపోయినాను. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో నేను గత 11 సంవత్సరాల నుంచి సఫర్ అయిపోయినాను సార్. నేను వాడని మెడిసిన్ లేదు. ఇరుగు పొరుగు వీడు ఎవరు చెప్పినా అన్ని వాడుతూ వచ్చాను సార్ దాదాపు. ఓకే. గ్యాస్ట్రిక్ కంప్లీట్ వెళ్ళిపోయింది సార్. నాకు ఫ్రీ మోషన్ అవుతుంది, రిలీఫ్ గా ఉందండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా పోయింది సార్, మొత్తం టోటల్ వెళ్ళిపోయింది. ఓకే. 100% రిలీఫ్ ఉన్నాను సార్ నేను. ఓకే అండి. మీ పేరు ఏమన్నారు? నా పేరు యాదవ్ నరసింహ సార్. యాదవ్ నరసింహ గారు, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ సార్. ఓకే. మీరు ఎమ్మెనూరు, కర్నూలు జిల్లా? అవును సార్. మీ మొబైల్ నెంబర్ చెప్పగలరా సార్? సార్ నా మొబైల్ నెంబర్ 9676463007 సార్. ఓకే. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. 9676463007 సార్. ఓకే. ఇప్పుడు మీకు అనువంశిక ఆయుర్వేదం వెంకటేశ్వర రెడ్డి గారు నందికొట్కూరులో మెడిసిన్ ఇచ్చారు కదా? అవును సార్. సార్ ఒకసారి నంబర్ చెప్పగలరా? సార్ నెంబర్ వచ్చేసి సార్, పేరు ఏమన్నారు సార్? వెంకటేశ్వర వెంకటేశ్వర రెడ్డి గారు సార్. ఓకే. నంబర్ చెప్పగలరా సార్? 99 ఓకే 63 ఓకే 68 ఓకే 4679. ఓకే సార్ ఇంకో నెంబర్ కూడా ఉంది సార్ అయింది. ఓకే. 90 ఓకే 30 ఓకే 97 ఓకే 3726 సార్. ఓకే. సో మీరు ఇప్పుడు ఈ మెడిసిన్ వాడుతుంటే బాగా సంతృప్తిగా, ఆరోగ్యంగా? నాకైతే చాలా సంతృప్తిగా ఉంది సార్. నేనైతే ఏదో వెంకటేశ్వర గారిని మెప్పించడానికో లేదో ఆయన ఇది ఇవ్వడానికో నేను చెప్పడం లేదు సార్. నేనైతే కానీ ప్రాక్టికల్గా వాడి చాలా షార్ట్ పీరియడ్లో దీన్ని నేను మెరుగు కాగలిగినాను. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది సఫర్ అవుతుంటారు. కాబట్టి నేను మానవతా దృక్పథంతో చెప్పేది ఏమంటే సార్, అందరూ దీనికి వాడి లబ్ధి పొందాలని నేను ఆ సందేశాన్ని మీ బంధువులకు కానీ తెలిసిన వాళ్ళకి కానీ ఇది వాడమని రికమెండ్ చేస్తున్నాను సార్. ఓకే అండి. థ్యాంక్ యూ.